మన దేశంలో చిన్నారులపై రోజు రోజుకి దారుణాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. అందువలన ప్రభుత్వం 2012లో ఒక కఠినమైన చట్టం తీసుకొచ్చింది. అదే పోక్సో చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ సెక్సువల్లీ అబ్యూజ్డ్ చట్టం. ఈ చట్టం ప్రకారం ఎవరినైనా మనం పోలీస్ చట్టం జైల్లో వేయచ్చు, ఎవరినైనా శిక్షించవచ్చు. దీనికి ఎవరు అతీతులు కాదు. నేరం చేసిన వాడు ఎవడైనా సరే ఈ కఠినమైన చట్టం ప్రకారం జైలు శిక్ష అనుభవించి తీరాల్సిందే. అదే ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం. 2012లో కేంద్ర ప్రభుత్వం ఈ పోక్సో చట్టాన్ని కఠినంగా అప్పటి నుంచి అమలు చేస్తుంది. అయితే ఈ పోక్సో చట్టం దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలలో ఏ విధంగా ఉంది, కేసులు ఏ విధంగా అక్కడ నమోదవుతున్నాయి, ఏ విధంగా విచారణ జరుగుతుంది, ఎంతమందికి శిక్ష పడుతుంది అనే విషయాలు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అంటే ఏపీ వర్సెస్ తెలంగాణ వర్సెస్ తమిళనాడు వర్సెస్ కర్ణాటక అనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఈ దక్షిణాదిలో ఈ 4 రాష్ట్రాల ముఖ్యం కాబట్టి ఈ 4 రాష్ట్రాల ప్రభుత్వాలు పోక్సో కేసులకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాయి, ఏ చర్యలు తీసుకుంటున్నాయి, బాధితులకు ఎంత భరోసా ఇస్తున్నాయి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హాయ్ ఎవరిబడి, వెల్కమ్ టు వెంకీస్ థాట్స్. నేను మీ వెంకట్ మన్నెపుల. ఈ పోక్సో చట్టం తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అమలవుతోంది, శిక్షలు ఏ విధంగా ఖరారు చేస్తున్నారు, బాధితులకు ఏ విధమైన భరోసా ఇస్తున్నారు అనేది ఇక్కడ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో 2016 నుంచి 2026 వరకు దాదాపుగా 31,000 పోక్సో కేసులు నమోదయ్యాయి అన్నమాట. ఈ 31,000 పోక్సోలో ఇంకా 52% కేసులు, అంటే ఇంకా 16,000 కేసులు ఇంకా కోర్టు విచారణ దశలోనే ఉన్నాయి. అంటే సగం శాతం ఇంకా కోర్టు విచారణ దశలోనే ఉన్నాయన్నమాట. ఇక 2,863 కేసులు పోలీస్ ఎంక్వైరీలో ఇంకా నడుస్తున్నాయి. అంటే పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక్కడ కేవలం ఈ 10 సంవత్సరాల కాలంలో కేవలం 1000 మందికి మాత్రమే 1053 అంటే 3.41% మాత్రమే ఇక్కడ నిందితులకు, నేరం చేసిన వాళ్లకు శిక్ష పడింది. అంటే 1000 కేసులు నమోదవుతున్నా కూడా ఇక్కడ 100 మందికి మాత్రమే శిక్షలు పడుతున్నాయి. అలా ఎందువల్ల జరుగుతుంది అంటే ఇక్కడ ప్రత్యేకంగా పోక్సో కోర్టు అనేవి లేకపోవడం అనేది ఇక్కడ కొంచెం బాధాకరమైన విషయం. ఇక దేశవ్యాప్తంగా 9% కేసెస్ నమోదవుతుంటాయి. ప్రత్యేకంగా తెలంగాణలో మాత్రం 15% కేసెస్ నమోదవుతున్నాయి అన్నమాట. అంటే సగటున. సో అంటే ప్రతిరోజు తెలంగాణలో 5 పోక్సో కేసులు నమోదవుతున్నాయి. ప్రతిరోజు 5 మంది నేరాలు చేస్తున్నారు. ఈ విధంగా కేసుల సంఖ్య పెరుగుతుంది. కానీ ఇక్కడ ఎంక్వైరీ అనేది స్లోగా ఉంది. కన్విక్షన్ రేట్ అనేది బాగా తగ్గిపోయింది. కేవలం విచారణ కేసులు మాత్రమే నమోదు చేస్తున్నారు. కన్విక్షన్ రేట్ ఇక్కడ కేవలం 7% మాత్రమే ఉన్నది. అంటే తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ పోక్సో కేసుల గురించి బాధితులకు భరోసా ఇవ్వటం లేదని మనకు ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఒక్క కేసు విచారణకు 257 రోజులు తీసుకుంటున్నారు. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే కన్విక్షన్ రేటు తెలంగాణ రాష్ట్రంలో కంటే ఏపీలో కన్విక్షన్ రేటు ఇంకా చాలా తక్కువగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 7% కన్విక్షన్ రేటు ఉంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేపాటికి ఆ పర్సంటేజ్ 5.19 మాత్రమే ఉన్నది. అంటే కేవలం 5% మాత్రమే నేరాలు ఇక్కడ నిరూపితం అవుతున్నాయి. కంపేర్ విత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని ఈ నివేదిక చెబుతున్నది. ఇక 2024-25లో కేసులు ఎన్ని నమోదయ్యాయి ఆంధ్రప్రదేశ్లో అంటే దాదాపు 4,800 నుంచి 5,200 వరకు, అంటే దాదాపు 4,500, 5,000 మధ్యలో కేసులు నమోదయ్యాయి. వీటిలో 2,400 పర్ యానం అనుకోండి. ఈ కేసు ఏ విధంగా ఉందంటే ఒక్క నంద్యాల జిల్లాలోనే 2024లో 35 పోక్సో కేసులు నమోదయ్యాయంటే అక్కడ బాలలపై నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది మనకు ఇక్కడ తెలిసిపోతుంది. ఇక పెండెన్సీ అండ్ ఎంక్వైరీ. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెండెన్సీ 2024లో 11,500 కేసులు ఇంకా విచారణ తేలకుండా పెండింగ్లను ఉండిపోయినట్టు. కేవలం 11,000 కేసులు ఇంకా అలాగనే ఉండిపోయాయి. ఇక వార్షిక ఏ విధంగా ఉన్నాయంటే 85% కేసులు ఎవ్రీ ఇయర్ 85%. ఆ సంవత్సరం కన్విక్షన్ రేట్ ఏముండదు. నెక్స్ట్ సంవత్సరం వచ్చేపాటికి ఏమైపోతుంది, ఆ కేసుల సంఖ్య మళ్ళీ పెరిగిపోతుంది. సో ఈ 85% ప్లస్ నెక్స్ట్ ఇయర్ మొత్తం వచ్చే కేసులు ఏంటంటే ఈ విధంగా కేసుల సంఖ్య అక్కడ పెరిగిపోతూనే ఉన్నది. అంటే పోలీస్ ఎంక్వైరీ అనేది అక్కడ చాలా తక్కువగా ఉన్నది. నిందితులు తప్పించుకోవడానికి అవకాశాలు కూడా అక్కడ ఎక్కువ ఉన్నాయి.
ఇక తమిళనాడు విషయానికి వద్దాం. తమిళనాడు రాష్ట్రంలో పోక్సో కేసులు అత్యధికంగా పెండింగ్ లోనే ఉండిపోతున్నాయి. జస్ట్ అక్కడ కేసులు నమోదు చేయడము, వదిలేయడము, ఆ విధంగా కేసులు పెండింగ్ లోనే ఉండిపోతున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో ఇప్పటిదాకా 18,700 కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నమాట. అంటే 68% కేసెస్ ఇంకా అక్కడ పెండెన్సీ ఉంది. అంటే ఇది చాలా ఎక్కువ. కానీ ఇక్కడ కన్విక్షన్ రేట్ మాత్రం ఇక్కడ ఎంత ఉంది? 11.5 అనేది ఇక్కడ ఉంది. ఈ పెండింగ్ ఉన్నా కూడా కొంచెం కన్విక్షన్ రేట్ అనేది కొంచెం ఊరటనిచ్చే విషయం. ఇక్కడ రాష్ట్రంలో సగటున 7,000 కేసులు, అంటే 4,581 నుంచి 6,969 కేసులు, అంటే నియర్లీ 7,000 కేసులు. అంటే ఇక్కడ కేసుల శాతం కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ పెండెన్సీ అనేది ఇక్కడ ఎక్కువ ఉండిపోయింది. ఇది తమిళనాడు పరిస్థితి. ఇక కర్ణాటక విషయానికి వచ్చేసి, కర్ణాటకలో కొంచెం బాధితులకు భరోసా ఇచ్చేలాగా అక్కడ కర్ణాటకలో ఉన్న ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అక్కడ కొంచెం కేసులు ఎంక్వైరీ వేగంగా సాగుతుంది అనమాట. అక్కడ కన్విక్షన్ రేటు, శిక్షలు పడే రేటు ఎంత ఉందంటే 18.5% ఉంది. 18% అక్కడ కర్ణాటకలో 18% కేసులో నిరూపణ అవుతుంది. 18% కేసుల్లో నిందితులకు శిక్షలు పడుతున్నాయి, వాళ్ళకు బాధితులకు భరోసా కల్పిస్తున్నారు అనమాట. ఇక బాలలపై ఇక్కడ ప్రతి సంవత్సరము 8,929 కేసెస్ ఇక్కడ నమోదు అవుతున్నాయి. 58.97% ఇక్కడ పెండెన్సీ ఉన్నది, ట్రయల్ దశలోనే ఉన్నాయన్నమాట. ఇది కర్ణాటక యొక్క రిపోర్ట్. ఈ 4 రాష్ట్రాలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించి ఎన్ని కేసులు ఉన్నాయి, ఏ దశలో ఉన్నాయి, శిక్షలు ఏ విధంగా పడుతున్నాయి అనేది ఒక టేబుల్ రూపంలో ఇక్కడ మీ ముందుకు తెస్తున్నా. ఆ టేబుల్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అసలు ఏ రాష్ట్రంలో ఎలా ఉంది అనేది మనకు క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. సో ఈ టేబుల్ మనం ఒక్కసారి చూద్దాం. ఈ టేబుల్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కేసుల నమోదు రేటు 15% ఉంటే, ఇక కోర్టుల్లో పెండెన్సీ పర్సెంట్ అంటే 52.4% ఉంది, అంటే పెండింగ్ అన్నమాట. ఇక నిందితులకు శిక్షలు పడే పర్సెంటేజ్ ఎంత ఏ విధంగా అంటే 7% ఉంది. అంటే 100 మందికి ఇక్కడ 7% శిక్షలు పడుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి కేసుల నమోదు రేటు 2.26 అయితే పెండెన్సీ 48%, నిందితులకు శిక్షలు పడే శాతం వచ్చేసి 5.19%. ఇక తమిళనాడు వచ్చేసి కేసుల నమోదు రేటు 11.5% అయితే, ఇక కోర్టుల్లో పెండెన్సీ ఇక్కడ అత్యధికంగా ఉంది, 68% ఉందన్నమాట. ఇక నిందితుల శిక్షలు పడే శాతం ఏ విధంగా ఉందంటే 12.5% ఉంది. ఇక కర్ణాటకలో కేసుల నమోదు 9.2% అయితే, ఇక పెండెన్సీ అనేది 58.97%. ఇక నిందితులకు శిక్షలు పడే పర్సెంటేజ్ ఎంత ఉందంటే ఈ మిగతా 3 రాష్ట్రాల కంటే కర్ణాటకలోనే అత్యధికంగా నేరాలు నిరూపణ అవుతున్నాయి, పోలీసులు బాగా పనిచేస్తున్నారు అన్నది ఇక్కడ ఈ టేబుల్ మనకు చెబుతుంది. ఇక్కడ 18.5% నిందితులకు శిక్షలు పడ్డాయి. ఇక దేశవ్యాప్తంగా కేసుల నమోదు ఏ విధంగా ఉందంటే 9% కేసులు నమోదు అవుతుంటే, ఇక పెండెన్సీ అనేది చూడండి దేశవ్యాప్తంగా 89%, అంటే దేశవ్యాప్తంగా 89% కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అంటే 100 కేసులు నమోదైతే 89 కేసులు ఇంకా కోర్టు దశలోనే ఉన్నాయి, ఇంకా పెండింగ్ లోనే ఉండిపోయాయి. ఇక నిందితులకు శిక్షలు పడే శాతం కాస్త ఊరటనిచ్చిన విషయం, 14% నిందితులకు శిక్షలు పడుతున్నాయి అన్నమాట ఇక్కడ దేశవ్యాప్తంగా అన్నమాట. ఇక ఈ 4 రాష్ట్రాలను ఈ గణాంకాల ప్రకారం ఏ రాష్ట్రం పోక్సో కేసుల నిజ నిర్ధారణలో ముందు ఉంది అంటే కర్ణాటక రాష్ట్రం వచ్చేసి ముందు వరుసలో ఉంటుంది. ఆ తర్వాత తమిళనాడు వస్తుంది, ఆ తర్వాత తెలంగాణ వస్తుంది, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వస్తుంది. అంటే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఉన్నాయి పోక్సో కేసుల యొక్క నిజ నిర్ధారణలో, నేర నిర్ధారణలో కానీ, నిందితులకు నేరం చేసిన వాళ్లకు శిక్షలు పడే విషయంలో కానీ ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇక ఈ కేసులకు సంబంధించి ప్రత్యేకంగా పోక్సో కోర్టులు ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. సుప్రీంకోర్టు గతంలో ఏం చెప్పింది అంటే ఎక్కడైతే 100 కేసుల కంటే ఎక్కువ నమోదవుతున్నాయో అక్కడ ప్రత్యేకంగా పోక్సో కోర్టులు ఏర్పాటు చేయాలనేది సుప్రీంకోర్టు స్పెసిఫిక్ ఆదేశాలు ఆయా రాష్ట్రాలకు జారీ చేసింది. ఎక్కడైతే 100 కేసుల కంటే ఎక్కువ ఉంటాయో అక్కడ ఈ పోక్సో కోర్టు అంటే ఎక్స్క్లూజివ్లీ పోక్సో కోర్టులు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ సుప్రీంకోర్టు ప్రకారం ఏ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో చూద్దాం. తమిళనాడులో 20 ప్రత్యేకంగా పోక్సో కోర్టులు ఏర్పాటు చేస్తే, ఆంధ్రప్రదేశ్లో 16, కర్ణాటకలో కూడా 16 పోక్సో కోర్టులు ఆయా ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. ఇక బాధాకరమైన విషయం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా పోక్సో కోర్టులు ఎన్ని ఉన్నాయనేది ఒకసారి ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా పోక్సో కోర్టులు ఉన్నది సంఖ్య 0. లిటరల్లీ నిజం.
ఇక్కడ పోక్సో కోర్టులు లేవు, కేవలం ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులు మాత్రమే ఉన్నాయి. ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏం చేస్తాయంటే మహిళలతో పాటు చిన్నారులపై జరిగిన దాడులకు సంబంధించిన కేసులు విచారిస్తాయి. ఈ కారణంగా ఇక్కడ న్యాయమూర్తులకు సరైన సమయం లేకపోవడం వల్ల కానీ ఇతరేతర కారణాల వల్ల కానీ ఇక్కడ కన్విక్షన్ రేట్ అనేది కొంచెం తక్కువగా ఉన్నది. ఇది ఇక్కడ తెలంగాణలో ఉన్నది ప్రత్యేక విషయం. ఇది ఫ్రెండ్స్, ఈ 4 రాష్ట్రాలకు సంబంధించి పోక్సో కేసులు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, ఏ రాష్ట్రాలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి, ఏ విధమైన బాధితులకు భరోసా ఇస్తున్నాయి అనేది ఈ వీడియోలో మనం చేసిన డిస్కషన్. ఇందుకు సంబంధించి మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.